బతుకు జట్కా బండి దారి చూపేనండి బతుకు జట్కా బండి దారి చూపేనండి కొలిమిలో ఇనుము కాలనిదే తెలియదుగా తనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చెల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసర అందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. భార్యకు అక్రమ సంబంధాలు సృష్టించాడు. తనకున్న సంబంధాలను ప్రశ్నిస్తే నిందలు వేసి నిలదీశాడు. బ్రహ్మ వేసిన ముడిని బలవంతంగా విడిపించేసుకున్నాడు. భర్త చేతిలో మోసపోయినా కూడా తన భర్త తనకు కావాలంటూ, తన పిల్లల భవిష్యత్తుకు న్యాయం జరగాలంటూ కలత చెందుతున్న ఓ భార్య మనోవ్యధ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు విజయలక్ష్మి. ఈమెకు గోపాల్తో 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కలిసి జీవించడం ఇష్టం లేక వీరిరువురు కలహాలు కొని తెచ్చుకున్నారు. పరాయి మనుషులతో అక్రమ సంబంధాలు అంటగట్టుకొని ఒకరినొకరు నిందించుకున్నారు. కలిసి బ్రతకలేని విజయలక్ష్మి, గోపాల్ 7 ఏళ్ల క్రితం పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. కాని విడిపోయిన 7 ఏళ్ల తర్వాత విజయలక్ష్మి తనను ఏమార్చి తనకు తన భర్త నుండి విడాకులు ఇప్పించారని, తను తన పిల్లలతో సహా భర్తతో కలిసి బ్రతికేలా తనకు న్యాయం కల్పించమని బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన మనోవేదన మనతో చెప్పుకోవడానికి విజయలక్ష్మి తన తమ్ముడితో ఇక్కడికి వచ్చింది. మీ పాప విజయలక్ష్మి? ఫస్ట్ బాబు మేడం, థర్డ్ సెక్షన్ రెండో పాప. బాబుకి ఎంత వయసు అమ్మా? 15 మేడం. పాపకి 13. ఏం చదువుతున్నావమ్మా? 7th క్లాస్. 7th. నీ పేరు? సౌందర్య. సౌందర్య. మంచి పేరు పెట్టారు. మీ బ్రదర్ ఆయన? బ్రదర్. మీరు ఎంతమంది? ఒక బ్రదర్ అయినా? 2 అన్నీలు మేడం, ఒక తమ్ముడు. ఒక తమ్ముడు. మమ్మీ డాడీ నేను పాప వచ్చాం మేడం. ఓకే. సరే, మీ కుటుంబం గురించి చెప్పారు, బాగుంది. సో మీకు 13 ఏళ్లకే పెళ్లి చేసేసారు? పెళ్లి చేశారు. మీ ఆయనకి వయసు ఎంత? మా ఆయనకి వయసు నాకు తెలియదు కానీ 19 ఏళ్ళు ఉన్నాడని అనుమానం. సరే, అతను ఏం పని చేసేవాడు? లారీ డ్రైవర్ మేడం. అప్పటి నుంచి లారీ డ్రైవరేనా? పెళ్లి కాక ముందు నుంచి క్లీనర్. అప్పుడు క్లీనర్, తర్వాత డ్రైవర్ అయినా. నన్ను చేసుకున్నాక డ్రైవర్ ఉద్యోగం ఇచ్చారు అతనికి. అయితే అప్పుడు నాకు అతనికి 70 రూపాయలు నెలకి. అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత చెవెల్లానే ఉంది, అక్కడ తీసుకెళ్లి పెట్టాడు. అప్పుడు 30 రూపాయలు అద్దె కొంప. అయితే మ్యారేజ్ అయ్యింది, మంచిగా చూసుకుండు. ఇల్లు గల్లా మిగతా కూతురు లాగా చూసుకున్నాను. అలాగని ఆ పిల్ల ఒకటే వండుకుంటుందని తన కూతురు నా దగ్గర, ఇంత కూతురు ఉండే ఆయనకి, ఇల్లు గల్ల ఆయనకి. ఆ పిల్ల వండుకుంటుండే నా దగ్గర. నువ్వు పిల్లని వండబెట్టుకున్నావు, ఎవరిని వండబెట్టుకుని నాకేం తెలుసు అని అతను నన్ను అనుమానించేవాడు, మాటికి అనుమానించేవాడు. అంటే పెళ్ళైనప్పటి నుంచి మీ ఇద్దరు గొడవనే. పెళ్లి కాకముందు ఎవరు లేరని చెప్పాడు మేడం. నాకు ఎవ్వరు లేరని చెప్పి చేసుకున్నాడు. మరి ఎవరు వచ్చి మాట్లాడారు సంబంధం? అతను ఒక్కడే మాట్లాడి చేసుకున్నాడు. చిన్నమ్మ ఉంది, వాళ్ళ ఇంటికి వచ్చి నాకు చూశాడు. చూసి చేసుకుంటానంటే వాళ్ళ చిన్నమ్మలు మాట్లాడి చేశారు. మరి తర్వాత వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఉన్నారని చెప్పాడా మీకు? అప్పుడు పెళ్లి అయ్యాక అక్కడ గొడవలు అయినాయి అంట వాళ్ళ ఇంటి దగ్గర. మీ పెళ్ళైన తర్వాత మరి అందరూ కలిసి ఉన్నారా, సపరేట్ ఉన్నారా? వేరుగానే ఉన్నాం మేడం. పెళ్ళైనప్పటి నుంచి వేరుగానే ఉన్నారు కానీ వీళ్ళ అన్నలు నాకు యారాన్లు బావాలు అని నాకు తెలియదు. వస్తుంటే పోతుంటే తెలిసింది. అప్పుడు లేరని చెప్పావు, ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అన్నట్టే. నాకేం తెలుసు, నీకోసం వస్తున్నారేమో. వాళ్ళ తమ్ముళ్ళు వచ్చినా అనుమానించడే, వాళ్ళ అన్నలు వచ్చినా అనుమానించడే. మరి ఎందుకు రావాలి నా ఇంటికి? రాకుండా ఉండమని చెప్పమని నేను చెప్పాను, చెప్పలేడు. చెప్పుకున్నా నువ్వు వచ్చిన వాళ్ళ మీద అనుమానిస్తున్నాయి. నాకెంత పక్కింటోని మీద గిట్టంగా నువ్వు పెట్టినవు. ఆ సాయం చేస్తే నాకు పిల్లలు గుట్టారు, మందు పోపిచ్చారు వాళ్ళు తీసుకెళ్ళి. వాళ్ళు నేను ఉంచుకున్నానంట.
బాబు కడుపులో పడినాక డెలివరీ టైం అయిపోయింది కానీ దీని డెలివరీ కాలేను. కాకపోతే ఇలాగే మా మమ్మీ ఏం కూడా ఒక పనికి వెళ్తుండే, ఆమెకు హాస్పిటల్ తెలుసంట, ఐడిపిఎల్ సంజయ్ హాస్పిటల్ తీసుకెళ్ళింది ఆమె. ఆమె ఎటువంటి క్యారెక్టర్ నాకు తెలియదు. మేడం అన్నది ఈమె ఎట్లా నీకు పరిచయం అని నాకు అడిగింది. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన రెంట్కుంటది ఈమె అని నేను చెప్పాను. ఈమె ఇంత ముందే ఎన్నో సంవత్సరాలు ఖరాబ్ చేసింది, నువ్వు ఎందుకు పరిచయం చేసుకున్నావు అని నాకు చెప్పింది మేడం. సపరేట్ గా పిలుచుకొని చెప్పింది. ఆమెని పక్కన పెట్టింది, బయటనే ఉంచి నన్ను లోపల తీసుకొని చెప్పింది నాకు మేడం. అంతో అప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. అయితే నాకు బాబు పుట్టాడు, ఆపరేషన్ చేసి బాబుని పుట్టాడు. తీసిన తర్వాత ఆమెను ఎత్తుకుంది. అయితే నేను అక్కని పిలిచిన మేడం, అక్కని పిలిచినంత మాత్రం నాకు అక్క అయిపోద్దా? నేను మా అమ్మ ఆమెకు మాటలు మొత్తం ముందే చెప్పాం, మా ఆయన ఇలాంటోడు, నువ్వు దూరం ఉండి జరా అని చెప్పాం. ఆడికైనా నువ్వు దగ్గర అయినా అంటే దాని సమస్య ఏంటి? నేను పట్టుకున్నా. అక్కని పిలిచాను కదా, ఆమె రేణుక, ఆమె పేరు రేణుకను గోపాల్ ఇద్దరిని పట్టుకున్నాను. పట్టుకుంటే మా ఆయన ఏమన్నాడంటే ఈ అర్థం చేసి చెప్పలేవు నాకు గలీజ్ మాట. అలాగ అన్నాడు. అలాగంటే సరేలే అని నేను గమ్మున ఉన్నా, పడుకున్నా. ఇంకా అప్పటి నుంచి ఇంకా అనుమాన రిజిస్టర్ తీసుకు ఆమెను తీసుకొచ్చి గుడ్డి మలకపురంలో పెట్టాడంట. మళ్ళీ ఆవిడకి అతనికి సంబంధం ఏంటి? అంటే ఆవిడ మీకు తెలిసిన ఆవిడ కదా, వాళ్ళిద్దరికి ఎప్పుడు సంబంధం? ఏమో మేడం, ఇంకా అది ఎలా జరిగిందో నాకు తెలియదు. ఆమెను మర్చిపోయినా ఇంకా నేను ఆమెకి సంబంధం ఉందో అతని సంబంధం ఉందో అని ఆమెను పట్టించుకోలేదు. పట్టించుకోకుండా మళ్ళా ఈ పాప ఎప్పుడు పుట్టింది? పాప బాబుకి సంవత్సరంన్నర వచ్చాక పాప పుట్టింది. అంటే అప్పుడు మీ ఆయనకి ఆవిడతో సంబంధం ఉందని తెలిసిన తర్వాత కూడా మీరు పిల్లని కన్నా ఆవిడ దగ్గరికి వెళ్తాడు, మీ దగ్గరికి వస్తాడు ఆయన? మీ దగ్గర ఉన్న రోజేమో సపరాకనే పిల్లల్ని వేసుకొని పక్కింట్లో వండుకున్నా. మరి నా దగ్గర వండుకునే రోజు నువ్వు కిటికీల నుంచి అన్నం నుంచి డోర్లు తీసి చూస్తుంది మేడం. ఆమె పెద్ద గోల చేస్తే నేను అన్నాను వద్దు నా దగ్గర, నువ్వు పడకపోవడానికి పంపించినాక డోర్ వేసుకుంది. డోర్ వేసుకుంటే గుమ్మ ముందు దుప్పటి కప్పుకొని గుమ్మ ముందు వండుకున్నాడు. అంత అవసరమా నీకు? ఆమె అన్ని మాట్లాడినాక గబ్బు మాటలు తిట్టినా కానీ పడ్డాడు, కొట్టినా పడ్డాడు. నీకు అంత అవసరమా? ఆమె ఏంటో మన నోరు లేకుండా చేసేసింది. అసలు నోరే లేదు. ఇప్పుడు నా మీద అయితే అరుస్తాడు, ఆ మీద అరవాడు. ఇప్పటికైనా నేను అన్ని బాధలైనా ఒప్పుకున్న నువ్వు మంచిగా చూడాలిగా, చూడలేడు. ఓకే మాటికి విడాకులు అంటాడు. సిందల మెట్లు ఒక ఆమె పెట్టుకున్నాడు. ఆమె చెప్పినట్లు ఆడతాడు, ఆమెను తీసుకుని వస్తాడు. ఇంట్లో భార్య భర్తలు అనుకున్న విశేషాలు బయట లేడీస్కి ఎలా తెలుస్తాయి? మొదట ఆవిడ ఏమైంది? రెండో ఆమె దగ్గర నుంచి తీసుకెళ్లి ఇంకో ఆమె దగ్గర పెట్టినాడు. ఇప్పుడు ఆవిడ ఈవిడ వదిలేసాడా? ఇద్దరు ఉన్నారు. మీరు కాకుండా ఇంకిద్దరు ఉన్నారు. ఆవిడకి కూడా మొగుడు ఉన్నాడా? ఉన్నాడు. సూపర్. ఇంకా ఉన్నాక మొగల్ని గొంతు వేసి చంపేసినట్టు మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చాక తెలిసింది నాకు. ఆవిడే చంపేసిందంట. నువ్వు చేసిన ఇలా ఉన్నాయి. నేను అనేవరకు ఏదో ఫోటో పెట్టి రియల్ దీనట్టు తీసుకొని నేను పెళ్లి చేసుకున్నాను 10 మందిలో ఇట్లా నేను ఎందుకు పెట్టాను? నా భర్త నాకు కావాలని పెట్టాను. నేను 10 మంది పంచాయతీ ఎందుకు పెట్టినా? ఆయన 10,000 ఇచ్చినా అన్నాడు అంట ఇందాక అంటున్నాడు. నేను ₹1 అడగలేను మేడం. ఎందుకు ఇస్తున్నారంటే పిల్లల చదువు కోసం ఇస్తున్నామా అని చెప్పారు. ఆలగిట్టంగా నాకు ఈయన దగ్గరుండి రాపిచ్చారు, దూరం తీసుకెళ్లారు అతనికి, ఇలా డాడీకి. వీళ్ళ అన్నలు వీళ్ళ వదినలు అన్న ఇంకా సుతరికం కలిసి దూరం తీసుకెళ్ళి ఏమేమి చెప్పారో ఫస్ట్ తీసుకెళ్తాను అన్నాక కాళ్ళు మొక్కిచ్చారు మేడం. కాళ్ళు మొక్కి నేను ఎందుకు కాళ్ళు మొక్కాలని నేను అన్నా. తీసుకెళ్తాడు కదా బుజ్జి మొక్క అని ఇంకా మా పెద్ద కొడుకు అంటే మొక్కాను. అందరు కాళ్ళు మొక్కినా మేడం. నా కొడుకు ఇట్లా ఇంటికాడ ఎవరితో మాట్లాడినా నేను పెట్టుకున్నానని చెప్పాడంట. నా కొడుకు కన్న కొడుకే అని అతను నా పిల్లోడు చెప్పాడు. కానీ చెప్పిస్తుండ్రో నాకు అట్లా అనిపిస్తుంది మేడం. మీ పిల్లోడు ఎందుకు అతని దగ్గరికి వెళ్ళిపోయాడు? అతని దగ్గరికి ఎలా వెళ్ళిపోయాను అంటే ఫోన్ కొని ఇచ్చిందాక నేను స్కూల్కి వెళ్ళాను అన్నాడు మేడం. ఫోన్ కొని ఇచ్చాను, నా కొడుకే కదా అని. నేను సెక్యూరిటీ జాబ్ చేస్తా, సాలరీ వచ్చిన కొనిచ్చాను. సెల్లు కొనిచ్చిన సైకిల్ అడిగినాడు, సైకిల్ కొనిచ్చిన. నేనేం తక్కువ చేసిన, ఇద్దరికి అడిగి సమానంగానే సాక్కుంటూ వచ్చా. నువ్వు 15 ఏళ్ళు వచ్చినాక నువ్వు ఆన్సర్ ఏంటి? నాకు బాధ అనిపించదు. నేను డ్యూటీకి వెళ్ళి చూసి నువ్వు వెళ్ళిపోయినావు అంటే చోరుకు లేడు, లేపు సిక్సా పెట్టుకొని నేను ఉంటా డ్యూటీలోకి నేను వెళ్ళినాక ఆన్ చేసే సెల్లు. ఇప్పుడు వీళ్ళు చెప్పారు నీ కొడుకు లేడని. అప్పుడు ఇతను ఫోన్ చేసిన డౌట్ వచ్చి ఊరు తిరిగాడు, 3 రోజులు తిరిగాడు, దొరకలేడు. వాళ్ళ దోస్తులు చెప్పారు, లెటర్ ఇచ్చిరు నాకు, లెటర్ రాసి ఇచ్చిన వాళ్ళకి మా మమ్మీ కలిస్తే ఇవ్వమని. అక్క ఇలా సంగతి నీ కొడుకు ఇలా వెళ్ళిపోయినాడు అంటే ఆ రోజు ఏం జరిగిందంటే మేడం, జట్లు తీసుకురావా దొమ్మలు కరుస్తున్నాయి అని అన్నా. నేను అన్నాక నేను ఓను ఏ మాటికి ఇట్లా మారే చూస్తాడు మేడం, ఏదో పగళ్ళని చూసినట్టు.
నా కొడుకు ఈ ప్రతి దానికి ఈ అమ్మాయే. ఆ పిల్ల చిన్న పిల్ల, చెల్లె ఎందుకు రాని సైకిల్ వేసుకొని బేగి రేపు వర్షం వచ్చి టైం అయింది, వర్షం వస్తే మబ్బులు పడ్డాయి అని నేను అన్నా మేడం. అన్నలేవని కాదు, కానీ ఒక దెబ్బ కొట్టలేను. కొట్టినాన్ని నిందలు పెట్టాడు. కోపం వచ్చి దెబ్బ కొట్టినేమో ఆ మాట మేము చెప్తావా? పోయి దాడికి నేను దాడి కొట్టకుండా పెంచాడా నిన్ను? చిన్నప్పటి నుంచి దాడే పెంచాడు నేను ఇంత కష్టపడి ఎందుకోసం పిల్లల ఫాస్ట్ పని చేసిన నేను 5 సంవత్సరాలు చేసిన మేడం. ఎందుకు నా పిల్లలు చిన్నగా ఉన్నారు, పెద్దగా కావాలి. పెద్దగా అయినాక నా కొడుకు అడుగుతాడేమో నిలదీశాను ఆశతో నేను సాక్కుంటా. నేను వస్తే నువ్వు 15 ఏళ్ళు రాగా నువ్వు మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోతే దానికి నేనేం మాట్లాడాలి? చిన్న పోదాం ఇంటికి అని అంటే నేను రానన్నాడు. నేను ఇక్కడనే చదువుకుంటా, తీసుకొచ్చి నన్ను ఇక్కడ జాయిన్ చేయంటే నేను జాయిన్ చేసిన. సరే ఉండని. నేను ఇంత బాధలు పడుకుంటా నేను వస్తే నన్ను ఇప్పటికి నువ్వు వద్దని అంటున్నావు. ఎలా వద్దు మరి? మీరు హెల్ప్ చేయండి మేడం ప్లీజ్. మీరు ఎక్కడ పని చేస్తారు? నేను జాబ్ అంటే మాకు పెద్ద సెక్రటరీ అని రాశారు మేడం, పర్మనెంట్ అయినా. నేను ఇప్పుడు లేడీ గార్డ్ లేకపోతే నేను వెళ్ళి చేస్తాను. అక్కడే అంటే నాకు ఎవరైనా పిలిపించుకుంటారంట, కార్లో పోతానట, బైకుల మీద అయితే పోతాం మేడం. ఈ మాట మాత్రం వాస్తవం. మా సార్లు బైకుల మీద తీసుకెళ్ళి నాకు అడ్రస్ తెలియదు కదా, షాప్ దగ్గర డ్రాప్ చేసి వస్తారు. సార్లు అంటే సార్లు కాదు, సెక్యూరిటీ అబ్బాయిలతో పంపిస్తారు బైకులు. అమ్మాయిని లేడీ గార్డ్ తీసుకురమ్మా. కార్డు బి ఉంది మేడం, ఇందులో శ్రావణ అని ఉంది. ఎంత? నాకు 8,000 వస్తాయి మేడం. సరే, ఇప్పుడు మీ ఆయన గొడవలు పడి మీరు మహిళా సంఘంలో విడిపోయి అక్కడ ఇక్కడ ఉండమని చెప్పారన్నారు కదా, అంటే మీరు అలాగేమైనా రాసుకున్నారా? ఏం లేదు మేడం, రాసుకోవాలి. మీ ఆయన మరి మీకేమన్నా మీకు డబ్బులు ఇస్తాడా? ఏమి ఇవ్వడు. ఏం లేదు. ఎప్పటి నుంచి ఇవ్వటం లేదు అసలు? నాకు దూరం అయినప్పటి నుంచి. ఈ పంచాయతీ రాపించిన విషయం మీరు ఏం రాస్తున్నారని నేను అడిగాను మేడం, చెప్పలేదు నాకు. చెప్పకుండా మీరు అన్నదమ్ములు, వదిన మర్దన్లు, వదినలు అంత అక్కలు అందరూ కలిసి మీరు రాపిస్తే నాకు చెప్పి రాపియాలిగా. నేను సంసారం చేస్తానని అన్నాను, చెయ్యనని అన్నదని రాపిచ్చారు. మ్యాటర్ రా చెయ్యనని ఎవరన్నా అంటారా? ఆడది ఎంత చెడ్డోడు భర్త, అడక తింటోడు అయినా సరే సంసారం చేయాలని మాడబిడ్డ పంచాయతీ అవుతుంటాయా పంచాయతీలని ఈ మాట అంతే నన్ను కొట్టినారు. అట్లా అనకు సర్ప సంసారం చేయను అనకు. ఎంత బుచ్చపోడు అయినా సరే అడుకొచ్చి పెట్టడానికైనా సరే సంసారం చేయాలని అంటే ఏందో పెద్ద చెప్తున్నావు అని వెనకకైనా వచ్చి జుట్టు పట్టి లాగి రాళ్ళలో ఎత్తేసి తొక్కాడు. అది బానూరులో. మా అత్త ఒక్క దగ్గర ఉండేది కాదు. ఆ ఊరికాడ పెళ్లి, ఈ ఊరికాడ పెళ్లి చేసింది. ఎవరికి? ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క ఊరికాడ పెళ్లి చేసింది. నాకు చక్రంపల్లి కాడ చేసింది. నా వెనక ఆమెకేమో ఏరే ఊడము, మరి ఇంకొక ఆయనకి చిన్న 3వ మరిదికేమో బానూరులా. అన్ని ఊర్లు తిరుగుతుంటా, అన్ని ఊర్లు తిరుగుకుంటా, అన్ని దగ్గర వండుకుంటా, ఏ ఊరికాడ ఉంటే ఆ ఊరికాడ ఒక కొడుకు పెళ్లి. మరి ఏ ఊరు అని చెప్పాలా మేడం? పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక నన్ను మంచిగా చూసుకున్నాడా? చూసుకున్నాడు. కొంచెం ఒక 15 ఏళ్ళు వచ్చే వరకు మంచిగా చూసుకున్నాడు. ఆ తర్వాత నుంచి స్టార్ట్ మేడం, ఇంకా ఎవరితో మాట్లాడితే వాళ్ళనే. 15 ఏళ్ళు బాగా చూసుకున్నాడా? 15 ఏళ్ళ దాకా చిన్నగా ఉన్నా కదా. మీకు 15 ఏళ్ళ వరకు అంటే పెళ్ళైన 2 సంవత్సరాల వరకు బాగా చూసుకున్నాడు. ఇంకా అప్పటి నుంచి స్టార్టింగ్. ఇది మేడం నా మ్యాటర్. ఇప్పుడు మీకు ఏం కావాలి? న్యాయం చేయి మేడం. న్యాయం అంటే మీరు ఏం చేయాలి? ఏం కావాలి? నేను నా పిల్లలు కలిసి ఉండాలి అంతే. మీ అబ్బాయి ఎన్నాళ్ళైంది మీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి? ఇప్పుడు 6 నెలలు అయింది. 6 నెలలు అయింది. సరే, ఇప్పుడు మీ ఆయన పిలిచి మాట్లాడదా? మీ ఆయన పేరేంటి? గోపాల్. గోపాల్. సరే, పాపని అడగండి, మాట్లాడి. నువ్వేం చెప్తావరా? మేడం, మేము చిన్న ఉన్నప్పటి నుండి వదిలేసాడు మా డాడీ. మా మమ్మీ అయితే డ్యూటీ చేసి మమ్మల్ని ఇంత పెద్ద సాకింది. మా అన్ననేమో మాకు చెప్పకుండా వెళ్ళిపోయిండు. ఏది కావాలన్నా అది ఇప్పిస్తుంటది, డబ్బులు అడిగితే డబ్బులు ఇస్తుంటది. ఇప్పుడు అమ్మ నాన్న సపరేట్ అయిపోయారు కదా, అప్పటి నుంచి నువ్వు ఎప్పుడన్నా రోజు నాన్న కలుస్తాడా నిన్ను? కలవడు కానీ ఫోన్ లో మాట్లాడితే నువ్వు ఒక్కదానివే రాయే, మమ్మీ ఏమొద్దు అని అంటాడు. నువ్వు మాట్లాడతావు, మీ నాన్న ఫోన్ చేస్తాడా? నేనే ఫోన్ చేస్తాను. అమ్మాయి చెప్పనివ్వండి. అయితే నేను ఫోన్ చేసి మాట్లాడతాను. హలో డాడీ, నేను మమ్మీ నీ దగ్గరకు వచ్చేస్తామనంటే మీ మమ్మీ ఏమొద్దే, నువ్వు ఒక్కదానివే వచ్చేసేయే అని అంటారు. ఎవరైనా బిడ్డనే ఏ అంటారా మేడం? బిడ్డనే ఏ అంటారు, ఇంకేమంటారు? అది తప్పు లేదమ్మా. ఏ రాపో అంటే తప్పు లేదు. ఏమన్నాడు చెప్పు. నేను రావద్దు, అమ్మొద్దు, నువ్వు రా అన్నాడా? మీ అన్నతో మాట్లాడుతుంటాడా ఇప్పుడు? మాట్లాడతాడు. ఆయన ఫోన్ చేసి మాట్లాడతాడా? మీ తమ్ముడు మీ అన్న ఫోన్ చేసి మాట్లాడతాడా? ఉన్నప్పుడు మాట్లాడలేడు. అక్కడికి వెళ్ళాక మాతో మాట్లాడట్లేడు. మీ నాన్న మాట్లాడతాడు. మీ నాన్న మీకు ఏమన్నా కొన్ని వడవని చేయడం అన్ని చేస్తాడా? ఇంతవరకు ఏం చేయాల? మీ అన్నకి చేయాల, నీకు కూడా ఏం చేయాలి? డ్రెస్ గానీ ఏమీ తేలే పిల్లకి.
మొన్న మెచ్యూర్ అయ్యాను మేడం. అయితే పొద్దున్న 7 గంటలకు అయ్యాను. అయితే వస్తున్నా మేము తోలుకొచ్చుకొని అక్కడే కూర్చోబెట్టుకుంటామని వాళ్ళు ఫోన్ చేశారు. అయితే ఇంకా రాత్రి 7 గంటల వరకు ఎదురు చూసి అలాగే ఉంచారు నన్ను. అయితే తర్వాత ఫోన్ చేసి తీరా మేము వస్తలేమని చెప్తే అప్పుడు కూర్చోబెట్టారు. మీ ఆయన్ని పిలిచి మాట్లాడదాం, నేను బాధపడకండి అమ్మా. నీ పేరేంటమ్మా? రాజేష్. ఎన్నాళ్ళైందా మీ అమ్మని వదిలేసి వెళ్ళిపోయి? 6 నెలలు. 6 నెలలు. ఎందుకు వెళ్ళిపోయావు మీ అమ్మని వదిలేసి? ఊకే కొడతారు ఏ దానికి. ఎవరు మీ అమ్మ కొడుతుందా? అందరు కొడతారు ఇంట్లో. అందరు అంటే ఎవరు? ఇంట్లో ఉన్న అన్న అందరు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మొత్తం మా మామలు 2, తాత, అమ్మమ్మ, అమ్మ, చెల్లి. ఊరిని ఎందుకు కొడతారు బాబు నిన్ను? రోజుకోళ్ళు ఇంటికి వస్తారు, ఎందుకు వస్తారు అని అడుగుతూ కొడుతుంది ఊకేనే. రోజుకి ఎవరు వస్తారు ఇంటికి? ఎవరెవరు అంకుల్ వాళ్ళు వచ్చి వెళ్తా ఉంటారు. ఎందుకు వస్తారు అని అడుగుతూ కొడతారు. ఎప్పటి నుంచి వస్తున్నారు రోజుకి ఒకళ్ళ ఇంటికి? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి. మీరు చెప్పండి గోపాల్ గారు, ఆవిడ పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? 25 సంవత్సరాలు అయింది మేడం. ఇప్పుడు మీరు ఎంతమంది ఉంచుకున్నారు ఆవిడ పెళ్లి చేసుకున్నాక? నేను ఎవరిని ఉంచుకోలేదు. ఎవరిని ఉంచుకోవాలి అంటే ఆవిడ అన్ని అబద్ధాలు చెప్తుందా? ఆమె తెచ్చే తలగట్టింది. ఆమె ఎవరో ఇప్పుడు నేను ఉంచుకున్నా అన్నావుగా మేడం, ఆమె ఎవరో నాకు తెలియదు. నేను ఉండేది అత్తాపూర్లో, వీళ్ళు బాలనగర్ ఎన్టీఆర్ నగర్లు ఉంటారు. తీసుకొచ్చిన ఆమె కూడా ఎన్టీఆర్ నగరే. నేను ఈమె ఎవరని అడిగినాను. మా అక్కని ఈమె చెప్పుకున్నది, నా పెద్ద బిడ్డ అని తల్లిదండ్రులు చెప్పుకుర్రు. తీసుకొచ్చిర్రు, మాకు తాపిచ్చిర్రు, ఏదో చేసిర్రు, మాకు తెలియదు ఆ విషయం. ఆమెను తలగా కట్టేసింది, వీళ్ళు పక్క జరిగిపోయారు. సో అడిగి వాళ్ళే మిమ్మల్ని సంబంధం పెట్టుకోమన్నారు ఆవిడతో? ఆమె చెప్పింది ఈ మాట, నువ్వు ఉండాలి మాతోటే అని చెప్తే, ఆమెకు మొగుడు లేడు, ఆమెకి 2 పిల్లలు ఒక దగ్గర ఉన్నారు, చాలా రోజులు ఉన్నాం ఒక దగ్గర. ఆమె అక్కడ ఉన్న ఆమెను తీసుకొచ్చి ఇక్కడ సెటిల్మెంట్ చేసిర్రు. ఒక ఆయన ఇంట్లో పెట్టుకొని ఉన్నది, నేను పనికి పోయేసి వస్తాకల్లా. ఫస్ట్ కిరాయి ఉన్న దగ్గర ఆయన ఎవరైతే పెట్టుకొని ఉన్నదో ఆయన పెండ్లం ఈమెను కొట్టింది. అది కొట్లాట ఏంది అని చెప్పి నేను అడిగిన రూమ్ కాల్ చేసుకుని ఒక 5 కిలోమీటర్ల దూరం మళ్ళీ వచ్చి వేరే ఇంట్లో కిరాయి చేసుకున్నా. అక్కడ కూడా ఆయనను అక్కడ పిలిపించుకున్నది. రాత్రి 8 గంటలకు నేను పనికి పోయేసాకల్లా డోర్ బంద్ ఉన్నది, ఇంట్లో 2 ఉన్నారు. డోర్ కొడితే 2 ఉన్నారు ఇంట్లో. కోపం వచ్చి 2 దెబ్బలు కొట్టినాను. ఆయన పరిచయం ఉన్న ఆయన, ఏందన్నా ఏంది పద్ధతి నా ఇది, ఏం చేస్తున్నావు నువ్వు, మా ఇంట్లో వచ్చి ఉండవలసిన అవసరం ఏంది నీకు అని అడిగాను. అయితే ఆయన డీటెయిల్ గా చెప్పిండు, చూడు గోపాల్, ఉండనమ్మా, నువ్వు చెప్పినప్పుడు నేను విన్నా కదా, ఆయన చెప్పినప్పుడు వినాలి కదా. నీ పెండ్లాము నీ అత్త కలిసి నా దగ్గర 50,000 రూపాయలు తీసుకోరు, నీ పెండ్లాం నాతో ఉంటాను. ఆయన డ్యూటీ ఏడ చేస్తారు నాకు తెలియదు, వాళ్ళకి తెలుసు తల్లిబిడ్డలకు. ఎన్టీఆర్ నగర్లు ఉన్నారు కదా వీళ్ళు, ఎన్టీఆర్ నగర్ పిలిపించుకున్నారు. ఆ ఎన్టీఆర్ నగర్లో పిలిపించుకుని ఆ బస్సులో ఉన్నోళ్ళను అడగండి మీరు, ఈయన ఎవరంటే మా అల్లుడు అని చెప్పుకున్నారు, మా ఆయన అని చెప్పుకుంది. ఆ విషయం మా దగ్గర ఉన్నది. ఇంకో మనిషి చూసిన మనిషి, ఆ మనిషి పోయి 8 రోజులు ఈమె దగ్గర ఉన్నాక ఆయన వచ్చిపోకడా ఆమె చూసింది. ఇక్కడనే ఉంది, నా దగ్గరనే ఉంది. ఇంకోటి ఆ ఫోటోలు తీయండి మేడం, పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఫోటోలు పంపించారు నాకు. ఎవరు పంపించారు? ఏమేమి పంపించారు. ఇక కులంలో పంచాయతీ తీసుకున్నారు, కుల పెద్దల దగ్గర పిలిపించింది, పైసలు తీసుకున్నారు, పంచాయతీ పెట్టించారు. ఇవన్నీ పేపర్స్ వాళ్ళే మేడం, ప్రూఫ్. ఇవి కాక వేరే ప్రూఫ్లు కూడా ఉన్నాయి మేడం నాకు. కాపురం చేసినట్టు రూమ్ తీసుకొని. ఎవరితో? ఇతనితో కాపురం చేస్తున్నా? ఇతను కాకుండా వేరేనా వాళ్ళ పెద్ద బామ్మర్ది తోటి కాపురం చేసినట్టు ప్రూఫ్ ఉంది. మీకు ఇప్పుడు వాళ్ళ అక్క ఆవిడ రేణుక ఒక్కరితోనే సంబంధం, ఇంకొకరు కూడా ఎవరు ఉన్నారంట కదా మీకు? ఇక మన దగ్గరకు వచ్చి ఇప్పుడు 20 సంవత్సరాలు మేడం. ఎవరు? రేణుకనే. అప్పుడు మీరు రేణుకతోనే ఉన్నారు ఇప్పుడు? అందరం ఒకతున్నాం అప్పుడు. ఇప్పుడు ఈమె పోయి 15 సంవత్సరాలు నా దగ్గరికి పోయి 15 సంవత్సరాల నుంచి ఈమెకు నాకు ఎలాంటి సంబంధమే లేదు. ఇప్పుడు ఆ ముందు నా అంతలు నేనున్నాను. ఈ బాబు పుట్టిన 2 సంవత్సరాలకు పోయింది. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు మేడం. 25 సంవత్సరాలకు బాబు పుట్టిండు. పెళ్లి అయిన 10 సంవత్సరాలకు బాబు పుట్టిండు. బాబు 15 ఏళ్ళు ఉంటాడు ఇప్పుడు. సరే, బాబు పుట్టేంత వరకు మీరు బాగానే ఉన్నారా? అంత ముందే గొడవలు మాకు చెవెళ్ళ. ఏం గొడవలు? నేను లారీ మీద పోయేవాడిని, వారానికి 4 రోజులకు వచ్చేటోడిని. వచ్చేటాకల్లా మంచిగా ఉంటే నేను ఏం అనేవాడిని కదా. సరే నీకు ఇంట్లోకి ఏం బయటికి కష్టం కూడా పంపలేదు, రూమ్ లోనే పెట్టినాను. బాగానే చూసినా, నీకు అంతా చూసినా, నేను ఉండమని చెప్పినా
వచ్చా పోతా కలుసుకుంటా పోయేది వస్తాడు పోయేటప్పుడు ఇక నాకు ఏదో కనిపిస్తే కూడా నేను పెద్దగా దాన్ని యూజ్ గడబడి చేయలేను అంత లోపల నేను 2 మాట్లాడుకుంటున్నాను అట్లా ఎట్లా పోయినా నేను పోయినంత మాత్రంలో రోజు పంచాయతీ పెట్టింది చెవెళ్ళ మమ్మల్ని కొట్టిర్రు కొడితే పోలీస్ స్టేషన్ దాకా పోయినా ఆయన సీరియస్ అయ్యాడు మా అన్నయ్య అట్లా పోయిన మీరు ఉంటే బాగుండదు అని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చినాం హైదరాబాద్ ఉన్నాక వీళ్ళు అమ్మోళ్ళకు ఊర్లో ఎవరు కొట్లాడి ఊళ్ళకి కొట్టేలా కొట్టేసి వీళ్ళను ఎందుకు వాళ్ళు ఏం చేసారో ఏమో తెలియదు కొట్టేలా కొడితే వీళ్ళు మూసాపేట ఏరియాలో వచ్చి బాలనార్ ఏరియాలో ఉన్నారు ఆ రేణుక అనే సంగతి నాకు ఎవరో నాకు తెలియదు నేను ఉండేది అత్తాపూర్లా నా దగ్గర తీసుకొచ్చిరు వీళ్ళు తీసుకొచ్చి నాకు ఆ పని చేసారు నేనేం చేయలేను మేడం నేను వాళ్ళ దగ్గరికి పోలేను ఆమెను తీసుకొచ్చుకొని నేను పెళ్లి చేసుకోలేను నేను కాపురం చేయలేను నా దగ్గరకు వచ్చి నాకు తలగా కట్టి నువ్వు పక్క జరిగిపోయినావు 15 సంవత్సరాలు ఇప్పటికి వెళ్ళిపోయి 7 నెలల ప్రెగ్నెంట్ తోటి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది సరే అని చెప్పి పోయి డబ్బులు కట్టి ఆపరేషన్ చేయించాం పాపకి పాప పుట్టిన తర్వాత కలిసి ఉన్నారు ఆ తర్వాత ఏమైంది మళ్ళీ ఇక వెళ్ళిపోయింది ఇక నేనున్న జాగాలనే ఉన్నా నువ్వు కూకట్పల్లి కాడ మూసాపేటలో ఒక రూమ్ తీసుకొని ఉన్నావు శ్రావణి అని పేరు పెట్టుకొని ఉన్నవాడ అసలు పేరు వెంకటమ్మ అనేది ఊర్లో పెళ్లిళ్ళ విజయలక్ష్మి అని మారింది ఓకే ఆడికి ఈ శ్రావణి అని పెట్టుకొని పేరు నువ్వు ఒక దగ్గర కాపురం పెట్టినావు నాకైతే నేను చూడలేను నీ కడుపులో పుట్టిన నీ కొడుకే చెప్తున్నాడు అది అంటే ఇప్పుడు సపరేట్ గడిపే వేరెవరితోనే ఉందంటారు మీరు ఆ మూసాపేటలో ఉన్నది కాక ఈ ఫోటోలు దిగింది అలాగ పెళ్లి చేసుకున్నానికి లెటర్ పంపించింది ఒకటి మూసాపేటలో ఉన్న వాళ్ళ పెద్దన్న బామ్మ ఫోటో ఎవరు పంపించారు మీకు మాకు పని చేసే కాడికి వచ్చింది ఫోటో ఒక లెటర్ వచ్చింది ఇప్పుడు ఈ బాబు 10 నెలలు అయింది మీ దగ్గరకు వచ్చేసాడు కదా 10 నెలలు కాదు 5 నెలలు స్కూల్ ఆలేసినప్పుడు వచ్చాడు వచ్చి మళ్ళీ వెళ్ళలేదు వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాను ఇట్లాను నువ్వు మీ అమ్మ నాన్న ఏం చెప్పినా నువ్వు మనసులో పెట్టుకోక నిజం చెప్పు ఎవరిది తప్పింది మా అమ్మదే తప్పు అంటే ముందు నుంచి మీ అమ్మాయి గొడవ పెట్టుకుంటుందా నువ్వు చిన్నప్పటి నుంచి మీ నాన్న మంచోడేనా మంచోడు మీ నాన్న ఇంకెవరిని ఉంచుకోవడాలంటే ఈ రేణుకతోనే ఉన్నాడా మీ అమ్మ ఏం చేసింది చెప్పు మీ అమ్మ తప్పని నువ్వు ఎందుకు చెప్తున్నావు రోజుకోవాలి ఇంటికి వస్తారు దేనికన్నా అడిగితే నీకెందుకురా చిన్నపిల్లోడు వెళ్ళిపో పైసలు ఇచ్చి దుకాణానికి ఆడికి బాలనారు కళ్ళు పంపిస్తారు పొద్దున పాలు పేపర్కి లేకపోతే కొడతారు అట్లా నేను స్కూల్ కూడా మానేసిన సరిగ్గా ఎగ్జామ్స్ అన్నీ పోయినాయి నీకు మీ అమ్మతో ఉండడం ఇష్టం మీ నాన్నతో మా నాన్నతో ఉండడం ఇష్టం మీరు చక్కగా హ్యాపీగా చదువుకొని చదువు తప్ప మీ జీవితంలో మీకేం తెలియకూడదు కానీ మీ బ్యాడ్ లక్ అంటే ఆ దేవుడు అందరికీ మంచిగా తలరాత రాయడు బట్ ఎలాంటి తలరాత రాసినా కూడా దాన్ని మంచిగా చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది కదా నువ్వు బ్లైండ్గా ఎవరిని కూడా సపోర్ట్ చేయక నిజంగా నీ మనసుకి ఎంత వచ్చిందో చెప్పు ఇంకొకసారి మళ్ళీ అడుగుతున్నా అమ్మదే తప్పు సరే మొగడు చనిపోయాడని పింఛన్ తీసుకుంటుంది మేడం మీరు చనిపోయారా పింఛన్ కూడా తీసుకుంటుంది మీరేమవుతారమ్మా ఆయనకి ఆవిడ రేణుక ఆవిడ ఇంటికి తీసుకొచ్చేస్తే మీరు ఎందుకు ఆవిడ అలవాటు చేసింది అంటున్నారు ఆవిడ అలవాటు చేస్తే మీరు అలవాటు చేసుకుంటారా ఈ విషయం తాగండి అంటది అంటే తాగి అలవాటు తెలిసి కాదు ఎట్ట తెలియదు అంటే మీరేమైనా చిన్న పిల్లవారా ఓ మనిషి తెలియకుండా ఎవరైనా బలవంతంగా సంబంధం పెట్టించుకుంటారు సంసారం మేడం నా దగ్గర ఆమెతో పెట్టుకొని కొన్ని రోజులు ఉన్నావా నా దగ్గర ఆమె పెట్టుకొని అవును మరి ఏం చేస్తావాడ మీరు సంబంధం ఏముంటే ఆమె దొరకాలని నా ఇంట్లో పెట్టుకొని అవును ఆవిడ కావాల్సిన ఆవిడ మంచి ఆవిడ అనుకొని తెచ్చి పెట్టుకున్నంత మాత్రం నేను చూసుకున్నాలే నేను ఉండను ఎవరు అమ్మోళ్ళ ఇంటికి పోతున్నా డెలివరీకి మీరు ఆమెతో సంబంధం పెట్టుకున్నాక ఆమె ఏం చేస్తుంది ఈమె చెప్పిన మాట అది ఆమె చెప్పిన మాట అంటే మీరు నిజం చెప్తున్నారు మేము ఎట్లా నమ్మాలి ఆమె చెప్పింది నాకు నేను అడిగితే ఏంది పరిస్థితి ఆమె వంద చెప్తుంది అడగండి మరి ఆవిడ ఎందుకు తీసుకురాలే మీరు అందరూ అన్ని తప్పులు ఆవిడ చేసింది మీరేం తప్పు చేయలే నేను రేణుకతో చేసిన తప్పు ఒకటే ఆ తప్పుని మీరు క్షమించమని ఆవిడ క్షమించేసి మీతో కలిపి సంసారం చేసింది నేను చేసిన తప్పు ఒక్కటే ఉన్నదాడ వేరే నేను అక్కడి నుంచి అడుగు గిట్ట జరిపినా ఇప్పటి వరకు నేను ఏ జాగాలు ఉన్నా ఆ జాగాలు ఉన్నా నీవు 12 జాగాలు తిరిగి నువ్వు దానికి మీ సమాధానం ఏంటమ్మా రేణుకతో తప్పు చేశాడు అతను ఉండండి తప్పు చేశాడని ఒప్పుకుంటున్నాడు ఒకటి మీరు కూడా మీకు తెలుసు ఆయన తప్పు చేశాడన్న సంగతి మీకు తెలిసిన తర్వాత కూడా మీరు దానికి ఒప్పుకున్నారు ఒకటి మీరు అప్పుడే విడిపోయి ఉండాలి గొడవపడి మీరు ఒప్పుకున్నారు ఆ తర్వాత ఈ పిల్లని కూడా కన్నారు భర్త చనిపోయిండు అని పింఛన్ తీసుకుంటున్నావు
ఆవిడ పెన్షన్ తీసుకుంటుందని మీకు ఎవరు చెప్పారు? బాబు ఆయన నీకెక్కడ చెప్పారు? నీకెవరు చెప్పారు? నన్ను తీసుకెళ్లారు పింఛన్ అటు ఇటు తిప్పారు బ్యాంక్ లో కూడా ఎక్కడ తిప్పారు పెన్షన్? బ్యాంక్ లో తీసుకుంటారు. అవును, ఎందుకోసం తీసుకున్నారా? నేను పింఛన్ మీ చదువుల కోసమే పింఛన్ తీసుకుంటున్నా, ఒప్పుకుంటున్నా కదా మేడం. పిల్లల కోసం చదువులకు అయితే మా భర్తలు వాళ్ళ పింఛన్ ఇస్తుండు కాబట్టి నేను తీసుకున్నాను నా పిల్లల చెప్తున్నాను. నువ్వు ఒప్పుకుంటున్నావు కదా అంటే ఇప్పుడే ఒప్పుకున్నావు, ఇంతకుముందు నువ్వు ఒప్పుకోవాలి. ఉండండి అమ్మా ఒక్క నిమిషం. తప్పులు చేసేసి ఒప్పుకుంటే అయిపోదు. మీరు ఎందుకు అలా అరుస్తారు? మామూలు మాట్లాడినారు. మీరు మెల్లిగా మాట్లాడండి. ఎందుకు అరుస్తున్నారు? ఆ బాబు కరెక్టే మాట్లాడుతున్నారు. మీరు ఉండండి, మీరు అరవద్దు అట్లాగా. ఎవరితో మాట్లాడిన వాళ్ళతో సంబంధం ఉందా లేదా మీరు అన్నారు లేదా? ప్రతిదానికి అన్నారు మేడం, ప్రతిదానికి ఎవరు అన్నారు? మరి దేనికి కరెక్ట్ ప్రూఫ్ కనబడితేనే అంటారు. ఏం ప్రూఫ్ కనబడి అన్నారు మీరు? నాకు ఇంట్లో ఎదురు బదులు మాట్లాడాడు మనిషి. ఏం మాట్లాడాడు? నేను ఆమె నేను ఉంచుకున్నాను, నీ అత్త నీ పిల్ల 50,000 తీసుకున్నా దగ్గర ఆ మనిషి ఉన్నాడు ఇప్పుడు అలా. ఏం దానికి సమాధానం ఏంటి? ఆ మనిషి అక్కడ సమాధానం చెప్పేది మీరమ్మా చూడండి. విజయలక్ష్మి గారు అరిస్తే అవ్వదు. తీసుకున్నప్పుడు ఏం చేశారంటే అందుకని అతను ఏమంటున్నాడు, తీసుకున్నది కాబట్టి నా పెళ్ళాన్ని నాకు వద్దని చెప్పి వదిలేసాను అంటే ఉండండి. మీరు అడుగుతున్నది కరెక్ట్ కాదు. మీరేమనాలి, నేను ఆ పని చేయలేదు, అతనితో నాకు సంబంధం లేదు అనాలి. మీరేమంటున్నారు? ఉండండి, మీ మాట చెప్తున్నా. మీరేమంటున్నారు? తీసుకున్నప్పుడు తెలిస్తే ఎందుకు ఊరుకున్నావు, ఎందుకు తనలే అంటున్నావు. నువ్వు మాట్లాడాల్సింది నేను మంచిదాన్ని అన్నది మాట్లాడు. అది వదిలేసి వేరే మాట్లాడుతా అంటే ఇప్పుడు నాకు కూడా అనుమానం వస్తుంది నువ్వు తీసుకున్నావేమోనని. మరి ఏం అడుగుతున్నావు నువ్వు? ఇప్పుడు మీ ఇద్దరు సైడ్ చాలా చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ తప్పు చేయలేదని నేను ఇప్పుడు చెప్పలేను, నేను చెప్తున్నా ఇప్పుడు. అలాగే అతని సైడ్ తప్పులు ఉన్నాయి. అతను చేసిన తప్పులు అతను ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు మీరేం చేయాలని, నీకేం కావాలనుకుని వచ్చారు ఇక్కడ? మీరు ఇక్కడికి నేను కలిసి ఉండాలని వచ్చాను. కలిసి ఉండాలన్న వాళ్ళు ఇలా ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేశారు మీ మనసుకు తెలుసు. ఎందుకు అతను వదిలేసి నువ్వు వెళ్ళి సపరేట్గా ఉండబట్టి, సపరేట్గా వెళ్ళి నువ్వు 7 సంవత్సరాలు సపరేట్గా కాపురం పెట్టి మీ వాళ్ళందరూ కలిపి ఉండి నువ్వు పని చేసుకోబట్టే కదా అతను ఇలా మాట్లాడుతున్నారు. పేరు మార్చుకొని పేరు అంటే ఉండు. ఇవన్నీ నువ్వు చేయడం వల్లే కదా అతను మాట్లాడుతున్నాడు. అమ్మ నాన్న ఇలా ఉంటే వాళ్ళని ఎవరు గౌరవిస్తారు? ఆ పిల్లల్ని ఎవరైనా గౌరవిస్తారు? ఆ పిల్లల్ని ఆ పిల్లలు బాగుండాలి అంటే ముందు మీరిద్దరు మీ పద్ధతి మార్చుకోవాలి. ఆవిడ కలిసి ఉండాలి అంటుంది. ఇన్ని రోజుల తర్వాత పోయినాక నేను ఎట్లా ముఖం ఎట్లా ఉండమంటావు మీరు చెప్పండి మేడం? ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు నువ్వు డిఫరెన్స్ అయినావు నాతోటి, నువ్వు ఎట్లా బతికినావు మొగడు లేకుండా? ఇవాళ ఎట్లా మొగడు ఆలోచన నీకు? అంటే ఇన్ని సంవత్సరాలు మీరు అట్లా పెళ్ళాన్ని వదిలేయడం మీరు కరెక్టేనా? నేను నాకు మీద గొడవ పెట్టుకుని మీ పిల్లల్ని ఏం చూసారు మీరు ఇన్ని సంవత్సరాలు? నేను పిల్లలను పెళ్ళామంటే గొడవ పడింది, పిల్లల్ని ఏమన్నా చూసారు? పిల్లల గురించి పోలీస్ స్టేషన్ లేచి దొంగ ఈడెవడో నాకు తెలియదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి కొట్టించింది. నిన్ను ఎందుకు దూరం చేసినా నువ్వు అర్థం చేసుకో మేడం. నిన్ను 15 సంవత్సరాలు నేను చచ్చిపోయినా అని పింఛన్ తీసుకున్నావు. 15 ఏళ్ళు నీకు మొగడాది రాలేడు. నువ్వు 2 పిల్లలను పెట్టుకొని ఎట్లా బతికినావు, ఎట్లా నడిపినావు, నీవెట్లా బతుకుతున్నావు? నువ్వు విజయవాడలో 2 నెలలు 3 నెలలు పోయి సంసారం చేస్తావు. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు ఆ కర్నూలు ఉన్నా అంటావు, విజయవాడలో ఉన్నా అంటావు. ఇంకోటి నేను చెప్తున్నా, 2 పిల్లల్ని పెట్టుకొని ఎలాగ కాపురం చేసావు, ఎలా సంసారం చేసావని అడగండి. ఎందుకంటే అలా చేసినంత మాత్రాన ఆడది తప్పే చేసి సంసారం గడిపింది, ఒక తప్పు అక్రమ సంబంధాలు పెట్టుకునే కుటుంబాన్ని నడిపింది అంటే నేను ఒప్పుకోను. కష్టపడి ఎన్నో రకాల పనులు ఉన్నాయి చేసుకోవడానికి, లేవా? నేను ఏ తప్పు చేయను, మీరు ఎట్లా చెప్తే అట్లాగే ఉంటా. పిల్లలు మీరు నేను కలిసి ఉందాం అని ఆవిడ అంది అనుకుందాం కాసేపు. నేను ఇది ఆవిడ అందాన్ని నేను అనడల్లా, కాసేపు అలా అంది ఆవిడ అంటే మీ సమాధానం ఏంటి? నేను దానికి ఒప్పుకోను మేడం. నేను పిల్లల గురించి చూడమంటావా? పిల్లలను నేను చూస్తాను అంటే మీ దగ్గరికి పిల్లలు పంపించేసి ఆవిడ సపరేట్ ఉండాలా? పిల్లలు ఆమె దగ్గర పెట్టుకున్నా సరే నేను కష్టం చేసింది నీకు తెచ్చిమంటే తెచ్చిస్తాను పిల్లలకు. మనకు సంసారం చేయాలంటే నాకు ఇబ్బంది. అలా ఒక డెసిషన్ కి రాకండి, మంచిగా కూడా ఉండొచ్చు కదా. ఆమె తప్పు చేసిందని మీరు ప్రూవ్ చేయగలిగితే సరే, ప్రూవ్ చేయలేకపోయారు అనుకోండి, అప్పుడు ఆవిడ అనవసరంగా శిక్ష అనిపిస్తుంది కదా. సరే మీరు ఏం చెప్పాలి చెప్పండి. సరే ఇప్పుడు మీ 2 పిల్లలు ఆవిడ, మీ పిల్లలు అయితే 2 పిల్లలు మీ పిల్లలే కదా? మా పిల్లలు నా పిల్లలే. సరే ఓకే, సరే ఆవిడ ఒప్పుకోలేదు, ఇప్పుడు ఈ పిల్లల్ని ఏం చేద్దాం? ఇక నీవే చెప్పాలి ఆ పిల్లల గురించి. నాకు తెలియదు మేడం, మీరు ఎంతో మందికి చెప్పేటోళ్ళు. న్యాయం పిల్లల న్యాయం మీరు బాగా చెప్తారు, నేను చూస్తుంటాం మీ ప్రోగ్రామ్ కూడా, మీరు ఎలా చెప్తే అలా. సరే ఇప్పుడు నేను డాక్టర్ గారిని లాయర్ గారిని కూడా పిలుస్తాను మేడం, వాళ్ళిద్దరితో కూడా మాట్లాడి ఏంటనో డెసిషన్ తీసుకుంటాను. సరే. ఎలా
ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారన్నది ఆయన ఒకసారి చెప్తారు. అది కూడా మీరు ఒకసారి వినండి. నేను అలాగనే ఆవిడ చేసింది రైట్ అంటలే, మీరు చేసింది రాంగ్ అంటలే, అలాగే మీరు చేసింది రైట్ ఆవిడ చేసింది రాంగ్ అని కూడా నేను అనడాల. ఫస్ట్ ఆయన చెప్పేది వినండి, తర్వాత లీగల్ గా ఏంటని ఆవిడ కూడా చెప్తారు, అది కూడా వినండి. ఆ తర్వాత మనందరికీ ఒకటి, మీరు నేను అందరం కూడా మానవత్వంతో ఆలోచించాల్సింది, ఫస్ట్ ఆలోచించాల్సింది ఆ పిల్లల భవిష్యత్తు. మంచి బంధాలు అనుబంధాలకు మధ్య ప్రధానంగా మీరు చెప్పినట్టుగా కావాల్సింది ప్రేమ. కానీ అక్కడ ఆ ప్రేమ అన్న పదం చూడటానికైతే 25 సంవత్సరాలు పెళ్లి, కానీ ఆ ప్రేమ అన్న పదం ఎక్కడా కూడా నాకు వినిపించలేదు. అలా బలవంతంగా కలిసేటటువంటి ప్రేమలు పెళ్లిలు ఎలా అయితే విడిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అదే సినారియో, అదే కేసు ఇప్పుడు మనం కూడా ఇక్కడ చూస్తున్నాం. చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాయి. అటువంటి పరిస్థితిలో పిల్లలు బలి పశువులు. అయితే వీళ్ళిద్దరూ ఉండేటటువంటి సైకాలజీ ఎలా ఉందంటే కనుక చాలా క్యారెక్టరిస్టిక్స్ ఇద్దరికి ఈక్వల్ గా ఉన్నాయి. అంటే ఏంటంటే తప్పులు చేయటం, తప్పు మీద తప్పు చేయటం, తప్పు కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం. అలాంటి తప్పు కప్పిపుచ్చే ప్రయత్నంలో పిల్లల్ని మనం పావుల కింద వాడుకుంటున్నాం. వాళ్ళు చూసింది, వాళ్ళు అనుభవించింది సరిపోదు అన్నట్టు వాళ్ళని సాక్షులుగా నువ్వు చెప్పరా, నువ్వు చెప్పే, నువ్వు చెప్పరా, నువ్వు చెప్పే అనేటటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మేడం, ఇద్దరికి కూడా విపరీతమైనటువంటి కోపం, ఆవేశం, మాటలో స్పీడు. ఎంత సౌండ్ బాక్స్ అమ్మా, ఎంత సౌండ్. మన సమాజంలో ఆడదానికి కావాల్సినటువంటిది ప్రధానమైనటువంటి లక్షణం సున్నితమైన మనస్తత్వం. అటువంటి సున్నితమైనటువంటి మనస్తత్వంతో రాయిని కూడా కరెక్ట్ చేసేయచ్చు అని అనుకుంటా, అంత మంచి మాట తీరు ఉంటే కనుక. ఇక్కడ మాట తీరు తక్కువ, ఆవేశం ఆక్రోశం ఎక్కువ. తర్వాత ఇద్దరు పిల్లల్ని పెంచేటటువంటి బాధ్యత నీ భుజస్కంధాల మీద ఉండటం. తద్వారా నువ్వు ఏమన్నా తప్పు చేసావో లేదో అన్నది నేనైతే ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఇద్దరు మాత్రం తప్పులు చేశారని మాత్రం నేను చెప్పను. ఇదేంటంటే ఇందాక తప్పు మీద తప్పు, తప్పు చేయటంలో పోటీ పట్టడం అన్నాను. ఎందుకన్నాను అంటే కనుక ఆ మాట విచిత్రంగా ఉండొచ్చు, కానీ ఎలా భార్యాభర్తల మధ్యన కొన్ని సందర్భాలు ఎలాంటి సైకాలజీ ఉంటుంది అంటే కనుక భర్త తప్పు చేస్తున్నాడు కదా నేనెందుకు చేయకూడదు అనేటటువంటి క్రమంలో భార్య ఆవిడ చేస్తుండగా నేనెందుకు నా సంతోషాలు తీర్చుకోకూడదు అని చెప్పేటటువంటి క్రమంలో భర్త తప్పు మీద తప్పు చేస్తారు. దాన్నే తప్పు మీద తప్పు చేయటం అంటారు. ఇప్పుడు పిల్లల పరిస్థితి చూస్తే కనుక ఒక విధంగా సౌందర్య, రాజేష్, ఆ పాప ఇప్పుడు ఏంటి అసలు మీ నోట్లోంచి ఊడిపడినట్టు పడుతుంది ఆ అమ్మాయి. అంటే మీరు ఏ మాట అంటే ఏ పాట అయితే పాడుతున్నారో, ఏ మాట అయితే అంటున్నారో ఎగ్జాక్ట్ గా అదే మాట పాట అంటుంది. అంటే ఏంటంటే చదువు, పుస్తకాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంక ఇదే అమ్మాయికి సినిమా అనమాట ఉదయం నుంచి సాయంకాలం వరకు. ఇప్పుడు రేపొద్దున ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? రాజేష్ విషయానికి వస్తే కనుక ఇందాక నుంచి ఆ అబ్బాయిని స్టడీ చేస్తున్నాడు. మీ ఇద్దరికి తెలిసినటువంటి ఫ్యాక్ట్స్ కంటే ఆ అబ్బాయికి ఒక 10 రెట్లు ఎక్కువే ఫ్యాక్ట్స్ తెలుస్తున్నట్టు నాకు అనిపిస్తున్నాయి. ఎవరెవరు వస్తున్నారో చూస్తున్నాను అంటున్నాడు, మీ పెన్షన్ గురించి మాట్లాడుతున్నాడు, ఆ రేణుక అన్న ఆవిడ గురించి చెప్తున్నాడు, ఆవిడ ఎక్కడ ఉంటుందో చెప్తున్నాడు. ఇంత అవసరం వాడికి 15 సంవత్సరాలకి? వాడికి ఒక సైకిల్ కావాలి, ఒక రిస్ట్ వాచ్ కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కొనిపోతే కనుక తల్లి శత్రువు అయిపోతుంది. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే పిల్లల్ని నేను తప్పు పట్టట్లేదమ్మా. తల్లిదండ్రులు చేసేటటువంటి తప్పుల వల్ల పిల్లలు ఎలాగ వాళ్ళ దారి చూసుకుంటారు అనేది వాళ్ళకి ఎలా అనిపించేసి అంటే అమ్మా నాన్న ఆలే చేయగలరు, నేనెందుకు చేయకూడదు. వాడు అక్కడ అడ్వాంటేజ్ పాయింట్ చూసుకుంటున్నాడు మేడం. అంటే ఏంటి, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, మా అమ్మ నన్ను మందలిస్తుంది, నాకు ఇక్కడ సుఖం లేదు, నాకు కావాల్సింది వాళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు గొడవల మధ్యన నేను తండ్రిని సపోర్ట్ చేసి తండ్రి వైపు వెళ్ళిపోతే కనుక అతను ఆటోమేటిక్ గా నాకు అన్ని కొనిస్తాడు. పిల్లలు ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటారో చూడండి. సో వాడి లైఫ్ కంప్లీట్ గా సైడ్ ట్రాక్ అయిపోతుంది. ఇది మీరిద్దరు గమనించవలసినటువంటి విషయం, చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మీ భవిష్యత్తు నన్ను కాపాడండి అని మీరు అడిగే ముందు నా పిల్లల్ని కాపాడండి అని అడగటం ఇద్దరు కూడా మా పిల్లల్ని కాపాడండి. ఎందుకంటే ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఉండాలి అనేటటువంటిది మా అందరికి, మేడంకి, నాకు, మేడం లాయర్ మేడంకి, మా అందరికి, మా బతుకు జట్కా బండి టీం అందరికీ కూడా కలపాలనేటటువంటి క్రమంలోనే మేము ముందుకెళ్తాం. ఇక్కడ గోపాల్ గారి విషయానికి వస్తే మేడం, ఇద్దరికి ఇలాంటి ఈక్వాలిటీ ఉన్నా కూడా ఒక విషయంలో మాత్రం డిఫరెన్స్ ఉంది మేడం. అదేంటంటే ముఖ్యంగా తెలివితేటలకు సంబంధించినటువంటిది. ఇతను తనకు కొద్దిగా తెలివైనటువంటి వ్యక్తి, ఇతను బ్రతకటం తెలుసు, ప్లస్ ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో ఆ తెలివితేటలు ఎలా వాడాలో అతనికి తెలిసినటువంటి వ్యక్తి. 5 సంవత్సరాలు మేము ముగ్గురం సంతోషంగా ఉన్నాము అన్నటువంటి విషయమే కంప్లీట్ గా తప్పు. అలాంటి రిలేషన్స్ ఎప్పుడూ కూడా నిలబడం. 5 సంవత్సరాలు ఉన్నాము, 50 సంవత్సరాలు మేము ముగ్గురం కలిసి ఉన్నాము అన్నవి వినటానికి చాలా విచిత్రంగా ఉంటాయి. అవి తప్పు. అవి ఏంటంటే ఆ టైం అప్పుడు కూడా ఏంటంటే మీ అవసరాలు, మీ సంతోషాల గురించి మీ తెలివితేటలు ఉపయోగించి దాన్ని అలా నిలబెట్టారు అంతే. సో నా కన్క్లూజన్ ఏంటంటే మేడం, బయలాటరల్ గా వీళ్ళిద్దరికి సంబంధం ఏర్పరచడం, వీళ్ళిద్దరికి కోఆపరేట్ చేయగలటం, వీళ్ళిద్దరు కలిసి ఉండటం అన్నది చాలా కష్టసాధ్యం అని అనిపిస్తుంది మేడం. ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా, మీరు ఎంత మంచిగా మరి చెప్పినా కూడా. అయితే ఏంటంటే పిల్లలకి తండ్రిగా అతను ఎటువంటి పాత్ర పోషిస్తాడు, పిల్లల భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దగలడు ఈ రోజు రానున్న రోజుల్లో అన్నది ఒక క్రమ పద్ధతిలో మీరు అందరూ డిసైడ్ చేయగలిగితే కనుక దెన్ దట్ వుడ్ బి ఏ గుడ్ సొల్యూషన్. మ్యామ్ ఇప్పుడు మీరు లీగాలిటీస్ చెప్పండి. మేడం ఇందులో వెంకటమ్మ అలియాస్ విజయలక్ష్మి అలియాస్ శ్రావణి, అంటే ఇన్ని పేర్ల గురించి రకరకాల క్యారెక్టర్స్ గురించి వాళ్ళకు ఉండే లీగాలిటీస్ ఏనండి. అంటే అలియాస్ విడో. ఐఎమ్ సారీ నేను ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించమ్మా, యు ఆర్ ఏ విడో. ఎందుకంటే నువ్వు
మనుషులనే కాకుండా సొసైటీనే కాకుండా ఒక వ్యవస్థను అంటే ఒక గవర్నమెంట్నే నువ్వు మోసం చేసేసి నువ్వు ఆయన పేరు మీద నువ్వు పెన్షన్ లాంటివి తీసుకున్నావు కనుక నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏం లీగాలిటీస్ మాట్లాడాలని అనుకున్నా కూడా ఫస్ట్ నీ ప్లేస్ ఏంటి అని అంటారు. ఎక్కడైనా కూడా ఏదైనా ఇప్పుడు మనం మెయింటెనెన్స్ కేసు వేసినా లేకపోతే నువ్వు ఏదైనా 498 కేసు వేసినా డీవీసీ కేసు వేసినా ఎటువంటి కేసు వేసినా కూడా దాంట్లో ఫస్ట్ ఏం రాస్తారంటే ఐఎమ్ ఏ లీగల్ వెడ్డెడ్ వైఫ్ అంటారు. నేను ఆయనకు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న వైఫ్ని అని చెప్తారు. ఆ అర్హతను నీకు నువ్వే కాలదోసేసుకున్నావు. సో నువ్వు చట్టపరంగా భర్త లేని భార్యవి అంటే నువ్వు ఒక విడోవి అంటే నీకు ఏం రైట్స్ ఉంటాయో అనేది చట్టంలో చూస్తే ఇంకోటి ఏంటంటే 2008లో డైవర్స్ తీసుకున్నారండి. డైవర్స్ ఎలా తీసుకుంటారు? 2008లో విడాకులు అని రాసేస్తే అయిపోతుందా? అది విడాకులు ఏదైనా అది పనికొచ్చే విడాకుల? ఆయన విడాకులు తీసుకుంటారు, 10,000 ఆవిడకి ఇస్తారు, ఆవిడ వెళ్ళిపోతుంది, ఇప్పటి నుంచి రాస్తారు. ఇందులో దీనికి 10 మంది పెద్దలు 8 మంది సాక్షులు 8 మంది సాక్షులు 10 మంది పెద్దలు ఉన్న ఒక డైవర్స్ ఒక ఆవిడ జీవితాన్ని నిర్ణయించేస్తారు 10,000 తోటి. ఆమెకి ఈ రోజు నుంచి ఇంకోటి దాంట్లో రాసుకున్నవి కూలంకుషంగా మేము చదివితే తెలిసింది ఏంటంటే ఇద్దరు ఇష్టపూర్వకంగా ఒప్పుకొని విడిపోతున్నారు అని. ఏమ్మా అందులో అదే రాశారు, క్లియర్గా రాశారు ప్రతి చోట. ఒకటమ్మా అందులో నువ్వు రాసిన తర్వాత అది నేను చదివి చెప్పిందే కదా, ఈరోజు ఒక అక్షరం కూడా ఇందులో పొల్లుపోయింది మేమేం మాట్లాడింది. ఇంకోటి 7 years తర్వాత అంటే ఎక్కడైనా కూడా ఏ డైవర్స్కైనా కూడా ఎవరైనా కూడా డెజర్షన్ కిందకు వస్తుంది. అంటే అన్నోన్ ఎవరైనా ఇప్పుడు 7 ఏళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఉంటే డీమ్ టు బి డైవర్స్ అంటారు. అంటే మీ ఇద్దరు కూడా 7 ఏళ్ల నుంచి ఏ సంబంధాలు లేకుండానే ఉన్నారు కదా, అవునా? కాకపోతే చట్టపరంగా నువ్వు విడో అన్న సంగతి పక్కకు పెట్టినా కూడా 7 ఏళ్ల తర్వాత నాకు నా భర్త కావాలి అని అడిగినప్పుడు నువ్వు క్లెయిమ్ చేసినప్పుడు కోర్టు ఏమంటుందంటే నాకు ఈ డైవర్స్ నన్ను ఫోర్సిబుల్గా తీసుకున్నారని ఇందాక నుంచి నువ్వు చెప్పి ఏదో మభ్య పెట్టడానికి ట్రై చేస్తున్నా కూడా కోర్టు ఏమడుగుతుంది 7 ఏళ్ల నుంచి నువ్వేం చేసావు అని. తర్వాత నువ్వు భార్యలాగా ఎక్కడున్నావు ఏం చేసావని ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్సే కోర్టు కూడా అడుగుతుంది. అలాంటప్పుడు ఎప్పుడైతే ఆయన ఎవిడెన్స్ చూపించినప్పుడు నువ్వు నీ భర్తే లేడన్నప్పుడు నువ్వు ఏం వచ్చి క్లెయిమ్ చేస్తున్నావు అని అంటున్నావు. సో షీ ఈజ్ నాట్ ఎంటైటిల్ ఫర్ అంటే ఆవిడ మెయింటెనెన్స్కి కానీ ఏది కానీ ఆ భర్త నుంచి ఆవిడకి పొందే అర్హత అనేది ఆవిడ కోల్పోయింది. ఎందుకంటే ఎప్పుడైతే పెన్షన్ తీసుకుందో భర్త పోయాడు అని అన్నదో అది కోల్పోయింది. ఇంకా చట్టపరంగా మిమ్మల్ని ఆవిడ కొట్టింది అవన్నీ అని అన్నారు కదండి, దానికి 498 కేసు వేయడానికైనా కూడా దానికి కూడా నీకు అవకాశాలు ఆల్మోస్ట్ చాలా పలచబడిపోయాయమ్మా. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే గోపాల్ గారు ఇందాక చెప్పినట్టు ఆవిడెవరో తీసుకొచ్చింది నేను ఆవిడతోటి ఉన్నాను అని అంటే అది చాలా అసహ్యకరమైన ఆన్సర్ లాగా అని అనిపిస్తుంది. ఆవిడెవరినైనా తీసుకొచ్చి ఉంటున్నాను అని అన్నప్పుడు డెఫినెట్గా ఆవిడ ఆ టైంలో మీ మీద ఏ కేసు వేసినా కూడా మీరు ఎంత అడల్టరీ కిందకు వచ్చి మీకు ఎన్నేళ్ళు జైలు శిక్ష అనుభవించేవారో మీకు అర్థం కాదు. ఆవిడ తీసుకొచ్చింది నేనున్నాను, ఆవిడ వెళ్ళిపోతే ఆవిడని పంపిస్తేను ఇలాంటివన్నీ మీరు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదేమో. ఎందుకంటే అట్లీస్ట్ పిల్లలు ఉన్నప్పుడు ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అంటేనండి పిల్లల విషయంలో ఎప్పుడైతే మనము ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందో పిల్లల్ని నీ దగ్గర ఉంటారా వాళ్ళ దగ్గర ఉంటారా ఏంటి అనేది ఇంకా డిస్కషన్ చేసిన తర్వాత మాట్లాడచ్చు. అట్లీస్ట్ ఇప్పుడు మీకు ఎంత బాధాకరమైందంటే ఒక కొడుకు తల్లి జీవితం గురించి మాట్లాడుతున్నారు అంటే అది ఎంత హీనకరంగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా కోర్టులో ఏమంటారంటే పారామౌంట్ ఆఫ్ చైల్డ్స్ వెల్ఫేర్ అంటారు, పిల్లలు ఎక్కడ బాగా ఉంటారు అని. ఈవిడ ఒకవేళ నేను భార్య అని ప్రూవ్ చేసుకుని నాకు పిల్లలు కావాలని కోర్టులో అడిగినా కూడా ఆవిడకి ఇచ్చే అవకాశాలు ఒక 4% లేవండి, అసలు లేవు. ఎందుకంటే అడల్టరీకి ఉండే ఏదైతే అట్లాంటి జీవితాన్ని ఆమె అనుభవించినప్పుడు అలాంటి తల్లికి కానీ తండ్రికి కానీ పిల్లల్ని ఇవ్వరు. సో పిల్లల్ని పెంచే హక్కు ఇద్దరు చట్టపరంగా పోగొట్టుకున్నారనే చెప్పొచ్చు. ఇలాంటి తప్పుడు జీవితాలు అనుభవించే తల్లిదండ్రుల దగ్గర ఈ పిల్లలని ఉంచే హక్కు ఎవరికి ఉంటుంది అంటే ఒక్కొక్కసారి కోర్టు తన చేతిలోకి తీసుకుని ఎందుకంటే ఈవిడికి ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి అని అన్నప్పుడు తీసుకుని స్టేట్ హోమ్స్కి రెఫర్ చేయడము అలాంటివి అని చేస్తారు. ఇంకోటి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే డెఫినెట్గా ఇలాంటి కేసెస్లోనండి ఆ తల్లిదండ్రుల మధ్యలో ఉన్న పిల్లలు వాళ్ళు ఎవరో ఒకరు అడ్వాంటేజ్గా తీసుకుని అది చేస్తారు. ఇక్కడ ఇంకొకటి మేడం మెయిన్గా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఈ వ్యవహారం ఇక్కడ దాకా వచ్చిందో ఆమె కోర్టుకు వెళ్ళి క్లెయిమ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా లేవా అని చెప్తే మనం మాత్రం మీ ద్వారా మేము చెప్పించాలనుకున్నది ఏంటంటే ఆవిడకి లీగల్గా రైట్స్ అయితే లేవండి. కానీ మీరు ఉండు అని మనం చెప్పినా కూడా
ఒక తప్పునే మనము ప్రోత్సహించిన వాళ్ళం అయిపోతాం. కాకపోతే మీరు ఇంకా వాళ్ళని ఏదైనా కౌన్సిల్ చేసి మరి పిల్లలని ఎట్లాగైతే జస్టిఫై చేసి ఎక్కడైతే ఉంచుతానన్నానో వీళ్ళ దగ్గర కంటే కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ లో మనం ఉంచడం మూలన అట్లీస్ట్ మనకు తెలిసి ఈ పిల్లలు ఇంకా ఫ్యూచర్ లో పాడు కాకుండా ఉండే అవకాశాలు ఏవైతే ఉన్నాయండి మేడం. ముందు వాళ్ళని మీ దగ్గర దయచేసి మీ ఇద్దరిని నేను కోరుకునేది, ఆ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోకండి. వాళ్ళ చదువులు అయ్యేంత వరకు అది కొంచెం మన వాళ్ళని కనుక్కోమని ఇక్కడ అదే అక్కడ హాస్టల్లో పెట్టి చదివించండి. ఇంకా మీరమ్మ మీ చేతులారా మీరు చేసుకున్నారు మీ జీవితాన్ని, మీరు ఎలాగ ఆయన మీద ప్రేమ చూపిస్తారు, అతనికి ఎలా నమ్మకం కలుగుతుంది, అలాంటి ప్రయత్నం ఏదన్నా మంచిగా మీరు రేణుకా గారిని ఏమంటే రేణుకాని కలుస్తారా, ఆవిడతో మాట్లాడతారా, ఈయనతో మాట్లాడుకుంటారా, ఏదన్నా గొడవలు పడి రోడ్ల మీదకి వచ్చి జుట్టు పట్టుకొని దీనివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ఆమె ఒప్పుకుంటుంది కానీ ఇతను ఒప్పుకుంటుంది. ఆవిడ ఒప్పుకుంటే మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? రేణుకా గారు ఆ విషయం నాకు తెలియదు. తెలియదు ఆ ఒప్పుకున్న సంగతి నాకు తెలియదు. సరే ఇప్పుడు ఒకవేళ ఆవిడ ఒప్పుకుంటే ఇవన్నీ ఉంచుకుంటారా ఇంట్లో? ఏమేమి మటుకు చూసుకుంటే నేను ఉండలేను. ఉంటే వాళ్ళు ఇద్దరు ఉండమనండి, నేను పక్క జరిగిపోతాను. పిల్లల్ని చూసుకుంటారు ఎక్కడున్నా? నేను చూసుకోమంటే పిల్లల్ని చూసుకుంటాను. దానికి ఓకే మేడం. ఏం చేద్దాం? ఆయన అట్లా అన్నప్పుడు నేను ఇంకేం మాట్లాడతాను మేడం. బాబు నీకు చెప్తున్నా, వాచ్ ఇప్పుడు నీకు వాచో సెల్ ఫోనో సైకిలో అనవసరం. పెద్ద పెద్ద అబ్రహాం లింకన్ దగ్గర నుంచి వినుంటా వాళ్ళందరి గురించి, స్ట్రీట్ లైట్లో చదువుకొని అమెరికా ప్రెసిడెంట్ అయిన వాళ్ళు. సో మనకు కావాల్సింది సినిమాలు షికార్లు అవి కాదు. ఎందుకంటే మీ దురదృష్టం అంటే కావాలి అది, కానీ మీ దురదృష్టం మీ తల్లిదండ్రులు ఇలా ఉన్నారు. ఈ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాల్సింది నీ చేతుల్లోనే ఉంది. సో మేము ఆలోచించి చెప్తాం, వాళ్ళని హాస్టల్లో వేయండి. బట్ ఎప్పటికి కూడా ఆ పిల్లల బాధ్యత మీదే. మీకేం కావాలన్నా మీ నాన్న అడగండి. నీకు కూడా అదే చెప్తున్నానమ్మా, ఇదే రాయిస్తాం పక్కాగా. ఆ పిల్లలకి ఏ హాస్టల్ అనేది నేను చెప్తాను. అలాగే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఈ పిల్లల చదువుకి కానీ ఈ పిల్లల్ని ఏదైనా ఒక మంచి హాస్టల్లో వేయడానికి కానీ మీలో ఎవరన్నా ఏదన్నా సహాయం చేయగలిగితే దయచేసి చేయండి.